సమస్య కనుక ఏ ఒక్క మతానికి జరుగుంటే హిందూ ధర్మానికి కాకుండా వెంకటేశ్వర వారికి కాకుండా ఇంక ఎవరికి జరిగినా కానీ ఈ దేశం గగ్గులై ప్రపంచం అంతా గగ్గులు పెట్టేశాం. సమస్య ఏముందంటే ఇది మన ప్రతి ఒక్క హిందూ కూడా ఆలోచించాల్సింది. ఏం మాట్లాడాలి దీనికి ఒక్కటి కూడా ప్రజలు తెలియజేయాల్సింది. ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్ జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కదా. వాళ్ళ రోజు మన కౌన్సిల్ కూడా అలా పటాలు తీసుకొచ్చేవాళ్ళు వేరే ఏ దేవత. ఇఫ్ బికాజ్ ఇది హిందువులు కాబట్టి వీళ్ళ కులాలతో ముక్కలుగా అయిపోయినారు కాబట్టి హిందువులు తమ మతాలను ఎడాపెడా వీళ్ళు జోకులు వేసుకోగలరు కాబట్టి దీని సీరియస్నెస్ ఇది. బిఫోర్ బ్లేమింగ్ ఎనీబడి ఎల్స్ ఎవ్రీ హిందూ హ్యాస్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎవ్రీ హిందూ. వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు తిరుపతి లడ్డు మీద. నిజంగా వీళ్ళు కనుక మాట్లాడితే అదే వేరే మతం గురించి ఎందుకు మాట్లాడారంటే ఓట్లు పోతాయి. హిందువులు ఓట్లు చాలా ఈజీగా ముక్కలు కులాలు చేసి పెట్టేసి పోతాయి. ఆ వెంకటేశం కాబట్టి శివుడు ఉంటాడు, శివుడు కాబట్టి అమ్మవారు ఉంటారు ఈజీగా. ఇది ధర్మానికి సంబంధించిన విషయం. ఇదే ఇష్యూ రాష్ట్ర ప్రజలారు ఒకసారి గమనించండి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడే సందర్భంలో ఇది ఒక ధర్మానికి సంబంధించిన విషయం, ఒక హిందువుకి సంబంధించినటువంటి అంశం. ఈ దాడి ఒక ఇస్లాంకి జరిగితే, ఒక క్రిస్టియన్కి జరిగితే, ఒక చర్చికి జరిగితే, ఒక మసీదుకి జరిగితే, మహమ్మద్కి జరిగితే రాష్ట్రం అల్లకొల్లం అయిపోయేది, దేశం అల్లకొల్లం అయిపోయేది. 21 నియోజకవర్గాల్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఓట్లు వేసినటువంటి క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని 21 నియోజకవర్గాల్లో రమారమి 21 లక్షల మంది ఉంటారు నాకు తెలిసి. కాన్స్టిట్యున్సీలో ఒక 50,000 మంది ముస్లిమ్స్, ఒక 60,000 మంది క్రిస్టియన్స్, లేకపోతే 60,000 మంది క్రిస్టియన్స్, 30,000 మంది ముస్లిమ్స్ ఉంటారు. అంటే రమారమి వారికి ఓట్లు వేసినటువంటి 21 నియోజకవర్గాల్లో ఉన్న 22-23 లక్షల మంది ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని అడుగుతున్నారు, ఈ వ్యక్తిగా మీరు ఓటేసింది సిగ్గేమని ఉందా మనకి? ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో కూర్చొని మా హిందూ ధర్మానికి జరిగితే మేము ఊరుకోవాలా? మీ క్రిస్టియన్స్కి జరిగితే ఊరుకుంటారా? మీ ముస్లిమ్స్కి జరిగితే ఊరుకుంటారా? మీ మహమ్మదులకు జరిగితే ఊరుకుంటారా అన్న ఉప ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో, ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? ఆఫ్ సూటే అనుకున్నాను, హాఫ్ నాలెడ్జ్ గడవని కూడా ఇప్పుడు అర్థమవుతుంది మాకు. అసలు అక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి, అసెంబ్లీలో నువ్వు విన్నదేంటి? నీ మోగా చెవుడు వీటితో చచ్చిపోతున్నావు రా బాబు. నువ్వు ఈ ఆఫ్ సూట్ వేసుకుని మాకు ఈ మధ్యకాలంలో నువ్వు పెద్ద కమెడియన్ కింద తయారయ్యావు. అసలు అక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది హిందువులు విచ్ఛిన్నం అయిపోతున్నారు, ఒక మాట తాటి మీద ఒక తాటి మీదకి రావడం లేదు, ఎవరికి వాళ్ళే అన్నట్టు ఉంటుంది. అదే ఒక క్రిస్టియన్కి కానీ, ఒక ముస్లింకి కానీ, వేరే మతాల వాళ్ళు ఎవరికైనా జరుగుంటే అందరూ ఏకతాటి మీదకి వచ్చి ఆ మతం గురించి వాళ్ళు పోరాటం చేస్తారు అని చెప్పి చాలా క్షుణ్ణంగా చెప్పారు. వీళ్ళ మతాలన్నీ కూడా ఐక్యతతో ఉంటారు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ఒకటవుతారు. హిందువులు ఒకలే ఎవరికాలే విచ్ఛిన్నం అయిపోయి ఇష్టం వచ్చినట్టు చెట్టుకొకరు పుట్టకొకరు ఉంటారు. ఈ ఐక్యత లేకపోవడం వల్లే హిందూ ధర్మం కొద్ది ఇబ్బంది కలుగుతుంది. మనం కూడా హిందువులు కూడా ఇదే విధంగా ఉండాలి ఐక్యతతో అని చెప్పిన విషయం పవన్ కళ్యాణ్. మరి నీ ఆపోజిట్ గడికి ఏం అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు, ప్రతి ఆరోపణకి నీవు 1,02 లక్షల రూపాయలు నీకు వైసీపీ పార్టీ నుంచి ముట్టడం వల్ల ఈ రోజు నీ ఇష్టం వచ్చినట్టు నోటికి హద్దు లేకుండా మాట్లాడుతున్నావు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నీలాంటి శనిగేళ్లకి ఈ రాష్ట్రాన్ని నుంచి తరికొట్టే రోజు దగ్గరలో ఉందని తెలియజేస్తున్నాను.